శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు, ముఖ లక్షణము, ఫోటో, జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. రేప్ జరిగింది. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, అబద్ధాలు మాట్లాడుతూ అవకాశాలకి అనుగుణంగా నటిస్తూ బ్రతికే వాళ్లకున్న విలువ నీతిగా నిజాయితీగా ఉండేవారికి ఉండదు. అసలు నేను మాట చెప్పడానికి గల కారణం నటి జ్యోతిరాయ్. కన్నడ సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న జ్యోతిరాయ్ తెలుగులో గుప్పెడంత మనసు సీరియల్లో జగతి పాత్ర చేయడంతో తెలుగు వారికి పరిచయమైంది. హీరోకి తల్లిగా నటించిన ఈమె ఆ సీరియల్లో చాలా హుందాగా ఉండే మహిళ పాత్రలో కనిపించడంతో ఈమెకి మంచి ఆదరణ లభించింది. కానీ ఈమె ఒకవైపు సీరియల్స్ చేస్తూనే మరోవైపు తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అందుకు భిన్నంగా ఉంటూ హాట్ ఫొటోస్తో యూత్ని రెచ్చగొడుతుంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 8 పెద్దగా పరిచయం లేని కంటెస్టెంట్లతో సాగుతుండడంతో జనాలకి ఏమాత్రం కిక్కు రావడం లేదు. ఇక టీఆర్పీ విషయంలోనూ గత 7 సీజన్ల కంటే ఈ సీజన్ చాలా పడిపోవడంతో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా జ్యోతిరాయ్ని తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. అందుకు జ్యోతిరాయ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈమె అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. అసలు జ్యోతిరాయ్ తన మొదటి భర్తకు విడాకులు ఇవ్వడానికి గల కారణాలేంటి? తనకంటే వయసులో చిన్నవాడిని ఎందుకు రెండో పెళ్లి చేసుకుంది? అప్పటి వరకు హీరోయిన్ గా చేసిన జ్యోతిరాయ్ సడన్ గా తల్లి పాత్రల్ని ఎందుకు చేయాల్సి వచ్చింది? బిగ్ బాస్ కోసం జ్యోతిరాయ్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత అనే వివరాలని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. జయశ్రీ అలియాస్ జ్యోతిరాయ్. ఈమె 1984 ఫిబ్రవరి 23న కర్ణాటకలోని మడికేరిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి మహేష్ రాయ్, తల్లి సునీత. ఇక జయశ్రీ తండ్రికి అప్పటికే పెళ్ళై ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నా కూడా జ్యోతిరాయ్ తల్లితో పెరిగిన మంచి సన్నిహిత్యం కారణంగా రహస్యంగా రెండో పెళ్లి చేసుకున్నాడు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా జ్యోతిరాయ్ అనే అమ్మాయి జన్మించింది. ఇక అలా అన్నీ బాగానే సాగుతున్నప్పుడు జ్యోతికి 8 ఏళ్ల వయసులో తన తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతలన్నీ తల్లి మీదే పడ్డాయి. ఇక అలా తల్లి కూతుర్లిద్దరూ కలిసి మడికేరిని వదిలేసి మంగళూరుకి వెళ్లి సెటిల్ అయ్యారు. అలా ఈమె తల్లి ఒక కంపెనీలో పనిచేస్తూ జ్యోతిని మంగళూరులోని ఏవిఎస్ పబ్లిక్ స్కూల్లో చదివించింది. చదువుల్లో చురుగ్గా ఉన్న జ్యోతికి చిన్నప్పటి నుండి మోడలింగ్, యాక్టింగ్ లో చేరాలనే ఇంట్రెస్ట్ ఉన్న తల్లికి ఇష్టం లేకపోవడంతో తన బీఎస్సీ గ్రాడ్యుయేషన్ ని పూర్తి చేసింది. ఇక అలా జాబ్ కోసం ట్రై చేయగా బెంగళూరులో ఈమెకు ఎసెన్షోర్ అనే కంపెనీలో జాబ్ వచ్చింది. దీంతో 2007లో తన తల్లితో కలిసి బెంగళూరుకి వెళ్లి సెటిల్ అయింది. ఇక అలా జ్యోతి జాబ్ చేస్తున్నప్పుడే తన తల్లి కూతురికి పెళ్లి చేయాలని సంబంధాలని వెతికే క్రమంలో పద్మనాభ అనే నెట్వర్క్ ఇంజనీరింగ్ గా పనిచేసే అబ్బాయి కుటుంబంతో పరిచయం ఏర్పడి జ్యోతి తల్లికి పద్మనాభ క్యారెక్టర్ బాగా నచ్చి 2008లో వీరిద్దరికి ఘనంగా పెళ్లి జరిపించారు. దీంతో జ్యోతిరాయ్ సినిమాల్లో యాక్ట్ చేయాలనే ఆశలకి ఫుల్ స్టాప్ పడ్డాయని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే పద్మనాభ తన భార్యకి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందని తెలుసుకొని జ్యోతిరాయ్ని సపోర్ట్ చేయడం మొదలెట్టాడు. దీంతో జ్యోతి ఒకవైపు జాబ్ చేసుకుంటూనే మరోవైపు సినిమాల్లో ట్రై చేయగా 1 సంవత్సరం ట్రై చేసినా ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో సీరియల్స్ లో ట్రై చేయడం మొదలెట్టింది. అలా ట్రై చేసే క్రమంలోనే బందే భర్తా దవ్వా కాలా అనే సీరియల్లో జ్యోతికి చిన్న పాత్ర చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఆ సీరియల్లో కో డైరెక్టర్ గా పనిచేస్తున్న విను అనే వ్యక్తి జ్యోతి అందానికి ఫిదా అయి ఆమెతో పెరిగిన మంచి పరిచయం కారణంగా తను తీయబోయే జోగులా అనే సీరియల్లో జ్యోతికి హీరోయిన్ గా అవకాశం ఇచ్చాడు. అలా ఈ సీరియల్ షూటింగ్ జరిగేటప్పుడే అతను జయశ్రీగా ఉన్న ఈమె పేరుని జ్యోతిరాయ్ గా మార్చడం జరిగింది. ఇక ఆ సీరియల్ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో జ్యోతిరాయ్కి మంచి గుర్తింపు వచ్చింది. దీంతో తను చేస్తున్న జాబ్ కి రిజైన్ చేసి తన దృష్టిని పూర్తిగా యాక్టింగ్ వైపే మళ్లించింది. ఇక అలా రోజు రోజుకి ఈమెకి మంచి పాపులారిటీ రావడంతో కన్నడలోనే సిల్లి లల్లి, శుభమాంగళ్య, స్టేషన్ 3, ప్రేరణ, గజ్జ పూజ అని 20కి పైగా సీరియల్స్ లో యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక వాటిలో 15 సీరియల్స్ లో జ్యోతిరాయ్ హీరోయిన్ గా చేయడం జరిగింది. అలా కస్తూరి నివాస అనే సీరియల్ జ్యోతిరాయ్ కి స్టార్డమ్ తీసుకొచ్చిందనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే జ్యోతిరాయ్ సీరియల్స్ లో బిజీ అయి ఫ్యామిలీని పట్టించుకోకపోవడంతో నిదానంగా భార్యాభర్తలిద్దరి మధ్య మనస్పర్ధాలు మొదలయ్యాయి. దీంతో కొన్ని రోజులు యాక్టింగ్ కి బ్రేక్ ఇచ్చి పిల్లల కోసం ప్లాన్ చేయగా 2010లో ఊర్వేష్ అనే కొడుక్కి జన్మనిచ్చారు. కానీ ఆ బిడ్డ పుట్టగానే ఆటిజంతో బాధపడుతూ మందబుద్ధి కలిగి ఉండడంతో జ్యోతిరాయ్ తన తల్లిని తన దగ్గరికి పిలిపించుకొని తన కొడుకుని చూసే బాధ్యతల్ని అప్పగించింది. కానీ ఈమె తల్లికి అదే సమయంలో క్యాన్సర్ వచ్చి చికిత్స ఫలించక 2012లో మరణించింది. ఇదిలా ఉంటే జ్యోతి భర్త జ్యోతితో ఇక పైన యాక్టింగ్ చేయొద్దని చెబుతూ ఇంటి వద్దే ఉంటూ బిడ్డని చూసుకోమని చెప్పగా అప్పటికే రంగుల ప్రపంచానికి అలవాటు పడ్డ జ్యోతిరాయ్ తన భర్త మాటల్ని పట్టించుకోలేదు. దీంతో అప్పటి నుండి భార్యాభర్తలిద్దరికీ గొడవలు మొదలయ్యాయి. అయినా ఇదంతా పట్టించుకొని జ్యోతిరాయ్ సీరియల్స్ లో తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయగా ఈమెకి హీరోయిన్ గా ఎవరు ఛాన్స్లు ఇవ్వలేదు. గానీ
చిన్న చితక పాత్రల్ని ఆఫర్ చేయడంతో సీరియల్స్ని వదిలేసి మూవీస్లో తన లక్ని ట్రై చేయాలనుకుంది. అలా మొదటిగా ఉపేంద్ర నటించిన సూపర్ రంగా అనే మూవీలో జ్యోతికి సపోర్టింగ్ రోల్ చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఆ మూవీ రిలీజ్ అయ్యే పాత్రకి అంతలా గుర్తింపు రాకపోయినా జ్యోతి అందం మరియు గ్లామర్కి కొంతమంది అప్కమింగ్ డైరెక్టర్స్ సుందరాంగజాన, గంధదగుడి, మగనే మహిష, సప్లయర్ శంకర్ అనే మూవీస్లో జ్యోతిరాయ్కి మెయిన్ లీడ్గా చేసే ఛాన్స్ ఇచ్చారు. ఇక ఈ మూవీస్ అన్ని బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో వీటి ద్వారా జ్యోతిరాయ్ కెరియర్కి ఎటువంటి ప్రయోజనం కలగలేదు. ఇదిలా ఉంటే సినిమా ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలుసుకున్న జ్యోతి భర్త ఎన్నిసార్లు సినిమాల్లో నటించొద్దని చెప్పినా జ్యోతిరాయ్ మాత్రం అతని మాటల్ని పట్టించుకోకుండా కొన్ని మూవీస్లో హీరోయిన్గా యాక్ట్ చేయడంతో 2018 నుండి వీరిద్దరూ దూరంగా ఉంటూ వచ్చారు. ఇక పర్సనల్ లైఫ్ కన్నా ప్రొఫెషనల్ లైఫ్కే ఎక్కువగా ప్రియారిటీ ఇచ్చిన జ్యోతి తన మకాన్ని హైదరాబాద్కి మార్చేసి తెలుగులో ఛాన్స్ల కోసం ట్రై చేయడం మొదలెట్టింది. అలా మొదటిగా కన్యాదానం అనే సీరియల్లో చిన్న పాత్ర పోషించే ఛాన్స్ వచ్చినా ఆ పాత్ర వల్ల ఈమెకి ఎటువంటి గుర్తింపు రాలేదు. ఇక అలా అవకాశాలు రాక రోజు రోజుకి ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడంతో వచ్చే ఎలాంటి పాత్రలనైనా చేయాలని, హీరోయిన్ గానే చేయాలని పట్టుబట్టుకొని కూర్చుంటే ఆర్థికంగా మరింత దిగజారాల్సి వస్తుందని అప్పటి నుండి జ్యోతిరాయ్ తల్లి, చెల్లి, వదిన లాంటి పాత్రలనైనా కాదనకుండా అవకాశంగా వచ్చే ఎలాంటి పాత్రలనైనా చేయడం మొదలెట్టింది. ఇక అలా 2020లో గుప్పెడంత మనసు అనే సీరియల్లో జగతి పాత్రలో హీరో తల్లిగా చేసే ఛాన్స్ వచ్చింది. అలా ఈ సీరియల్ స్టార్ మాలో రిలీజ్ అయి జ్యోతి పాత్రకి మంచి ఆదరణ దొరికింది. దీంతో కొన్ని వెబ్ సిరీస్లో ఈమెకి ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. ఇదిలా ఉంటే జ్యోతిరాయ్ సీరియల్స్లో తల్లి పాత్రల లాంటి ఏజ్డ్ క్యారెక్టర్స్ చేయడంతో అందరూ ఈమె వయస్సు 50కి పైబడి ఉంటుందనుకునేవారు. కానీ జ్యోతి ఎప్పుడైతే తన భర్తకు విడాకులు ఇచ్చేసిందో అప్పటి నుండి సోషల్ మీడియాలో రెచ్చిపోతూ హాట్ ఫొటోస్ ని షేర్ చేయడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఇక ఆ ఫొటోస్ ని చూసిన కొంతమంది నెటిజన్లు నేటి మేటి హీరోయిన్లు కూడా ఇంత హాట్ గా ఫొటోస్ పెట్టడం లేదని, జ్యోతిరాయ్ వయసు ఏకంగా 40 నుండి 20 సంవత్సరాలు తగ్గిపోయిందని కమెంట్స్ చేయడంతో అప్పటి నుండి జ్యోతిరాయ్ మరింత రెచ్చిపోయింది. ఇక ఇదిలా ఉంటే ఏ మాస్టర్ పీస్ అనే మూవీలో జ్యోతిరాయ్ యాక్ట్ చేసేటప్పుడు ఆ మూవీ డైరెక్టర్ సుఖపూర్వజ్ అనే అతనితో జ్యోతిరాయ్కి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక సుఖపూర్వజ్ అలియా సురేష్ కుమార్ 2021లో శుక్రన్ అనే మూవీని డైరెక్ట్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయ్యి అంతలా ఆడలేదు. ఇక ఆ తర్వాత మాటరాని మౌనం అనే మూవీని చేసిన ఆ మూవీ రిలీజ్ అయ్యి అటు వచ్చి ఇటు వెళ్ళిపోయిందని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు ఆశురెడ్డి జ్యోతిరాయ్ని మెయిన్ లీడ్స్ గా పెట్టుకొని ఏ మాస్టర్ పీస్ అనే మూవీని స్టార్ట్ చేయగా ఆ మూవీ షూటింగ్ సమయంలో జ్యోతిరాయ్ ప్రాబ్లమ్స్ ని అర్థం చేసుకున్న డైరెక్టర్ సుఖపూర్వజ్ ఈమెకి మరింత దగ్గరయ్యాడు. ఇక అలా ఆర్టిజంతో బాధపడుతున్న జ్యోతి కొడుకుని పూర్వజ్ తన సొంత కొడుకులాగే ఆదరించడంతో వీరిద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ పెరిగి 2023లో జ్యోతిరాజ్ సుఖపూర్వజ్ పెళ్లి చేసుకొని వాటికి సంబంధించిన పిక్స్ ని కూడా సోషల్ మీడియాలో షేర్ చేయడంతో జ్యోతిరాయ్ చాలా ట్రోల్స్ ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అలా కొంతమంది జ్యోతిరాయ్ని విమర్శిస్తూ మొదట్లో ఇండస్ట్రీకి వెళ్లేందుకు సపోర్ట్ చేసిన భర్త బిడ్డని వదిలేసి యంగ్ డైరెక్టర్ దొరికాడని పెళ్లి చేసుకుంటావా, నీ వయసుకి తగ్గ పనులు చేయి అంటూ విమర్శించడం మొదలెట్టారు. అయినా వాటన్నింటినీ పట్టించుకొని జ్యోతిరాయ్ అటు మూవీస్లో ఇటు వెబ్ సిరీస్లో యాక్ట్ చేస్తూ సోషల్ మీడియాలో కూడా బిజీ అయింది. ఇక అలా ఒకవైపు హాట్ ఫొటోస్, మరోవైపు పెళ్లి పేరుతో షాక్ ఇచ్చిన జ్యోతిరాయ్ మరోసారి బుల్లితెర ప్రేక్షకులకి షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఇక బిగ్ బాస్ సీజన్ 8 ఇప్పటిదాకా పెద్దగా పరిచయం లేని కంటెస్టెంట్లతో సాగుతుంది. జనం కూడా ఏదో డైలీ సీరియల్ చూసినట్లు ఈ షోని చూస్తున్నారే తప్ప అంతలా ఇంట్రెస్టింగ్ గా అనిపించట్లేదు. ఇక అందుకు టీఆర్పీ కూడా చాలా పడిపోవడంతో వైల్డ్ కార్డ్ ద్వారా ముందుగా రీతూ చౌదరిని తీసుకురావాలనుకున్న అదే కేటగిరీలో విష్ణుప్రియ ఉండడంతో ఆమె వచ్చిన ఎటువంటి యూజ్ ఉండదని అటు స్మాల్ స్క్రీన్ లో ఇటు సోషల్ మీడియాలో పాపులర్ అయిన జ్యోతిరాయ్ని తీసుకురావాలని కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఇక అందుకు జ్యోతిరాయ్ ఒక రోజుకి 20,000 రూపాయలని అడగగా బిగ్ బాస్ టీమ్ కి వేరే దారి లేక ఒప్పుకోవడంతో నెక్స్ట్ జ్యోతిరాయ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మన ముందుకి రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇక సోషల్ మీడియాలో లాగా తన అందంతో బిగ్ బాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందా లేక గుప్పెడంత మనసు సీరియల్లో లాగా కామ్ గా డీసెంట్ గా ప్రవర్తిస్తుందా అనేది మనం వేచి చూడాల్సిందే. జ్యోతిరాయ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీతో బిగ్ బాస్ లోకి రావడంపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, కొన్ని బంధాలు అద్దిల్లు లాంటివి. వాటితో ఎంత ప్రేమగా ఉన్నా ఎంత నిజాయితీగా ఉన్నా ఎప్పటికీ వాళ్ళు మన వాళ్ళు కాలేరు. ఇది ఫోక్స్ సీరియల్ నటి జ్యోతిరాయ్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. రుచికరమైన మరియు ఆరోగ్యకరమైన బేబర్ టీ కోసం బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకుంటారని ఆశిస్తూ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.